నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళల పద్నాలుగు నుండి 15 సంవత్సరాల బాలికలకు హెచ్విపి వ్యాక్సిన్ తప్పకుండా. పద్నాలుగు నుండి 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ను 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైందని, దీనిని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించుకోవచ్చని అన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరు కూడా ఆందోళనకు గురికాకుండా జిల్లాలో 14 నుండి 15 వయసు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్లో హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా ఈ వ్యాక్సిన్ను అందిస్తుందని తెలిపారు. జీజీహెచ్తో పాటు జిల్లాలోని డిచ్పల్లి, దర్పల్లి, నవిపేట్, వర్ని, మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికేట్ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక బలహీనత వల్ల కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంత మాత్రాన భయపడకుండా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా పెద్ద వయసు అడాలసెంట్ ఏజ్ చేరుకుంటాము. రకరకాల వైరస్ ప్రతి ఒక్క మనిషి 80% వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అవుతారు, కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి తెలియదు. ఇమ్యూనిటీ బట్టి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే, సో ఆసుపత్రి చుట్టూ చికిత్స కోసం తిరగడం కంటే వ్యాక్సినేషన్ కోసం ఒక అర్ధ ఒక హాఫ్ డే కేటాయించడం బెటర్. దీంతో పాటు ఎక్కువ కూడా కోరేది ఏంటంటే, ఆఫ్టర్ యూ టేక్ యువర్ ఇంజెక్షన్ యువర్ డోస్, దయచేసి వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇది మిర్చి బీన్స్ మ్యాగీ కొంచెం ఆపండి. మీ అందరికీ ఇష్టం, నాకు ఇష్టం. సో కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోండి.
తెలుసు కదా. సో ఎంత ప్రమాదకారి వ్యాధిగా రూపొందింది, ఎందుకంటే దానికి ఎలాంటివి మనం ప్రికాషన్స్ తీసుకోలేదు. అది మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ కావచ్చు. వ్యాక్సినేషన్స్ కూడా చాలా మంది చనిపోయిన తర్వాత దాని వ్యాక్సినేషన్ మనకి అందుబాటులో వచ్చింది. సో ఇది ఒక మీరు అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కింద మనం తీసుకోవాలి. పిల్లల కంటే నేను పేరెంట్స్తో కోరేది ఏంటంటే, మనం చికిత్స పొందడానికి చాలా ఇబ్బంది పడతాము చిన్న చిన్న వ్యక్తులను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలివి ఉండదు. తర్వాత వాళ్ళ పేరులో ఉంటే, వాళ్ళ బాధలో ఉంటే మనకి డబుల్ బాధ అవుతుంది. సో దాన్ని ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఈ వ్యాక్సిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని వైద్య శాఖకి అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ 6-7 సెంటర్స్లో మన జీపీహెచ్తో పాటు ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల సర్పంచ్లు బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు పి సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యేక నిధులు కేటాయించి పనులను పూర్తి చేయాలని కోరారు. రెంజల్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు సుహాసిని నితిన్ నేతృత్వంలో మండలానికి చెందిన 17 గ్రామాల సర్పంచ్లు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు. మురికి కాలువలు, త్రాగునీటి సమస్యలు, విద్యుత్ పనులు తదితర సమస్యలు గ్రామాల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సుదర్శన్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షుడు రాజారెడ్డి, సర్పంచ్లు శంకర్, ఆవుల సవిత, భానుచందర్, జ్యోతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బైన్సా ఏరియా ఆసుపత్రిలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ముద్దోలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలకమని ఆయన అన్నారు. మహిళలు ఆరోగ్య విషయాలపై అవగాహన పెంపొందించుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బైన్సా ఏరియా ఆసుపత్రిలో హెచ్పీవీ హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని ముద్దోలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ టీకా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల ఉపాధిని దెబ్బతీసే విబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మిక వర్గం, ప్రజలు, మహిళల సమస్యలు మరింతగా పెరిగాయని, వీరి హక్కులపై దాడికి పూనుకుందని, కార్మిక చట్టాలను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. నగరంలోని కోటగల్లిలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగానే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు, విధి విధానాలు మార్చి విబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం 2005 వచ్చిందని, ఈ చట్టం ద్వారా ఉపాధి లేని పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, నైపుణ్యం లేని వారికి పన్ను హక్కును కల్పించిందని, ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారిలో 60% మంది మహిళలే ఉన్నారన్నారు. అంతేకాకుండా మహిళా సమాన వేతనం చట్టం అమలవుతుందని, ఇటువంటి చట్టాన్ని రద్దు చేయడం అంటే ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేయడమేనన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మిక వర్గం, ప్రజలు, మహిళల సమస్యలు మరింతగా పెరిగాయని, వీరి హక్కులపై దాడికి పూనుకుందని, కార్మిక చట్టాలను రద్దు చేసిందని, ప్రజాస్వామ్య హక్కులపై దాడులకు పూనుకుందని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అసంఘటిత రంగం, సంఘటిత రంగాల్లో దాదాపు 50% మంది పనిచేస్తున్నారని, ఉద్యోగ, ఉపాధి భద్రత లేదని, వేతనాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారని, సమాన పనికి సమాన వేతనం చట్టం వచ్చి దశాబ్దాలు గడిచాయని, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాలకులు ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మార్చి 8వ తేదీ సందర్భంగా మన కర్తవ్యాన్ని దృఢంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. 1908లో కార్మికులు ఏదైతే పోరాటం చేశారో
ఆ పోరాటం మార్చి 8 కనుక ఇప్పుడు 1910 ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళల హక్కులు సాధించుకుని అంటే పోరాడి హక్కులు సాధించుకున్నటువంటి దినంగా గుర్తించి ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరపాలని చెప్పి ఆమె ప్రతిపాదన చేస్తే అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా అంగీకరించి మహిళల హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి దినంగా ఇవాళ అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో ఇవాళ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళలు వంటింటికే పరిమితం కాదని అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నామని నిరూపిస్తున్నారని నగర మేయర్ ఉమారాణి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కల్పించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలగల మున్నూరు కప్ కళ్యాణ మండపంలో జేఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు ఆక్స్ఫర్డ్ హైస్కూల్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ ఉమారాణి రమేష్, మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, కామారెడ్డి ఎస్సీ రవీందర్, జిల్లా ఇన్ఛార్జ్ డిడబ్ల్యూఓ పద్మ, బోధన్ డిఈ ముక్తార్, ట్రస్ట్ చైర్మన్ జె నరేష్ బాబు, స్కూల్ చైర్మన్ మామిడాల మోహన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులతో పాటు అంగన్వాడీ టీచర్లను సైతం షాల్వా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. మహిళలందరికీ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టసభలో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఇప్పటికే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎస్సీ రవీందర్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే ఏమీ లేదని అన్నారు. ప్రపంచంలో మనుషుల్లో జీవనం ఉందంటే అది స్త్రీ వల్లే అని ఆయన గుర్తు చేశారు. అందుకే స్త్రీని ప్రతి ఒక్కరూ గౌరవించాలని 1910వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జె నరేష్ బాబు, ఆక్స్ఫర్డ్ హైస్కూల్ చైర్మన్ మామిడాల మోహన్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3 చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం నుండి కనిపించకుండా పోయిన 3 చిన్నారులు కామారెడ్డి పెద్ద చెరువులో మిగతా జీవులుగా లభ్యమయ్యారు. కన్న తండ్రే ముక్కు పచ్చలారనే చిన్నారులను హతమార్చడం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టేస్తోంది. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన 8 ఏళ్ల సిపత్, 7 ఏళ్ల అయాద్, 5 ఏళ్ల మరియం అనే 3 చిన్నారులు అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా విచారణ జరిపిన పోలీసులకు కామారెడ్డి పెద్ద చెరువులో 3 చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయాత్, మరియం, సిపత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. కన్న తండ్రే ఆ చిన్నారులను చంపి చెరువులో మృతదేహాలను పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 పిల్లలను హత్య చేసింది కన్న తండ్రి ఇస్మాయిల్ అని చెప్పారు. అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 5 different teams ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని 3 వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ పిల్లలు 3 ఆటోలో దగ్గరలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తారు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల కోసం. అండ్ ఆ చెరువులో 3 తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం.
అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి విత్ ఇన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరిని. మోస్రా మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 3వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మోస్రా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణ పద్ధతులను వివరించారు. పంచాయతీ వాహనం ద్వారా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని పంచాయతీ సెక్రటరీకి సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. గ్రామంలో విష జ్వరాలు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. అలాగే సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిఎల్పిఓ నాగరాజు, గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, అంగన్వాడీ ఆశా సిబ్బంది, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా హెచ్పివి టీకా పనిచేస్తుందని బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ తెలిపారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆమె కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ, వైస్ చైర్మన్ రేష్మా బేగం వైద్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు వైద్యులు టీకాలు వేశారు. ముందుగా మహిళా ప్రజాప్రతినిధులను వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హెచ్పివి టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తున్నారు. దీంట్లో మనకి సింగిల్ డోస్ వాయల్ వచ్చింది గార్డాసిల్ కంపెనీ నుంచి. అది 0.5 ml ఇంట్రామస్కులర్ సింగిల్ డోస్ ఫర్ 14 years to 15 years. అంటే 14 year బర్త్డే అయిన తర్వాత బిఫోర్ 15 year బర్త్డే పిల్లలకి అందరు ఫీమేల్స్ చిల్డ్రన్స్కి ఇవ్వాలని ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ తోటి మనం ప్రొటెక్షన్ చాలా ఉంటుంది, 99% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇది చాలా కేసెస్ మనకి ఇండియాలో జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇస్తే మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకి ఇది ప్రివెన్షన్ రేట్ చాలా ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా జాగ్రత్తగా ఈ అందరికీ మనం స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
భవిష్యత్తులో రోబోలు మానవులకు ఏ విధంగా ఉపయోగపడతాయో సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా రోబోల యొక్క పనితనాన్ని ప్రదర్శిస్తూ వివరించారు. వ్యవసాయ, విద్య, వైద్య తదితర అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన రోబోలను నగర విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి అభినందించారు. నగరంలోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో రోబోటిక్ ప్రదర్శన నిర్వహించారు. భవిష్యత్తులో రోబోలు మానవులకు ఏ విధంగా ఉపయోగపడతాయో సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా రోబోల పనితనాన్ని ప్రదర్శిస్తూ వివరించడం జరిగిందని, ఒక్కో విద్యార్థి ఒక్కో రోబో సాంకేతికంగా చేసే పనులను ప్రదర్శించారు. ఈ రోబోలు వ్యవసాయంలో రైతులకు ఎలా ఉపయోగపడతాయి, ఎలా పనిచేస్తాయో, వైద్య రంగంలో వైద్యులకు ఎలా సహాయకారిగా ఉంటాయో తెలియజేస్తూ, మంటలను ఎలా సులభంగా ఆర్పగలుగుతామో, ఎన్ని అంతస్తులున్నా అంత ఎత్తులకు బరువులను సులభంగా పైకెత్తగలిగే రోబోటిక్ డివైజ్లను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఈ రోబోల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే రోబోలు మనం ఇచ్చే ఆర్డర్స్ను ఎలా అమలు చేస్తాయో అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే పిల్లలు ఆడుకునే గేమ్స్, కోడింగ్ ద్వారా ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకునే విధానం కూడా తెలిపారు. రోబోటిక్ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి పాల్గొని విద్యార్థుల యొక్క ఈ రోబోటిక్ ప్రదర్శనను తిలకించి విద్యార్థులను, ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి ఎంతో ఆనందపడ్డారని, డిగ్రీ స్థాయిలో నేర్చుకునే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్థాయిలో విద్యార్థులకు అందించి వారిచే ప్రదర్శింపచేసి సందర్శకులకు అర్థమయ్యేలా వివరించడం జరిగిందని పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్, డైరెక్టర్ పుష్ప తెలియజేశారు. పేరెంట్స్ సాటిస్ఫై అయినప్పుడు మేము ఇంకా మంచిగా చేయడానికి వీలు ఉంది, చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మాకు కూడా కొత్త ఇంకా చేద్దాము. అయితే ఈ రోబోటిక్ కోడింగ్ అనేది యాక్చువల్గా స్కూల్ లెవెల్లో నిజంగా చెప్పాలంటే స్కూల్ లెవెల్లో కాదు, ఇది ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే బీటెక్ లెవెల్లో ఉంటాయి ఈ సబ్జెక్ట్స్. అయితే మేమేం చేశామో అప్పటికి అంటే ఇప్పుడు చూడండి చదువు గురించి కూడా ఒకసారి అలాంటి ఇప్పుడు మేము ఎల్కేజీ నుండి ఏబిసిడితో స్టార్ట్ చేస్తాం. ఏబిసిడి అంటే ఏంది? ఇక ఏబిసిడి గురించి కూడా స్కూల్లో ఏంది అంటే బేస్, ఈ బేస్ తోటి హై స్కూల్కి వచ్చి వాళ్ళ విధంగా తయారవుతారు. ఆ తర్వాత వాళ్ళకి బేస్ తోటి నెక్స్ట్ ఇంటర్ లెవెల్ వెళ్తారు. అదేవిధంగా మేము ఈ రోబోటిక్లో దీనికి ఈ ఎక్స్పో ఎందుకు చేస్తున్నాము అంటే ఈ రోబోటిక్ మేము ఎందుకు పెట్టినాము, కోడింగ్ ఎందుకు పెట్టినాము అంటే ఇప్పుడు ఈ లెవెల్ నుంచే వాళ్ళకు దాని నుంచి రోబోటిక్ గురించి, కోడింగ్ గురించి, ఏఐ గురించి అది ఏందని తెలుస్తుంటే చిన్నగా పోయి అప్పటికి వాళ్ళకి వచ్చే వారికి వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఈజీ అవుతుందని చెప్పేసి మేము మా పాఠశాలలో రోబోటిక్, కోడింగ్ అండ్ ఏఐ పెట్టడం జరిగింది. మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిద్దామని, సమానత్వంకై పోరాడదామని ఆమె పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు, ఏఐడిడబ్ల్యూఏ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సభకు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం పాటలతో అలరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వేడుక కాదన్నారు. అది సుదీర్ఘ పోరాటాల ఫలితమని, 1901లో కోపెన్ హెగాన్లో జరిగిన 2వ అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సదస్సులో క్లారా బెట్కిన్ చేసిన ప్రతిపాదన మేరకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైందన్నారు. 1857 మార్చి 8 న్యూయార్క్లోని గార్మెంట్ కార్మికులు 10 గంటల పనిదినం, మెరుగైన వేతనాల కోసం తొలిసారిగా విధుల్లోకి వచ్చి పోరాడారు. 1908 మార్చి 8న 30,000 మంది మహిళా కార్మికులు పనిచేస్తూ ఆకలితో చావడం కంటే పోరాడుతూ ఆకలితో ఉండడమే మేలు అనే నినాదంతో భారీ ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. ట్రేడ్ అండ్ రోజెస్ పేరుతో 1912లో టెక్స్టైల్ కార్మికులు ఆహారంతో పాటు గౌరవప్రదమైన జీవితం కోసం సమ్మె చేశారన్నారు. ఇలా సుదీర్ఘ పోరాటాలకు చిహ్నంగా వచ్చిన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దురదృష్టవశాత్తు నేటి పాలకులు, కార్పొరేట్ సంస్థలు మార్చి 8వ రోజును కేవలం వ్యాపార ప్రకటనలకు, వస్తువుల అమ్మకాలకు, అందాల పోటీలకు పరిమితం చేస్తూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం వర్ణ పోరాట స్ఫూర్తిగా నీరుగారుస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. ఈ లేబర్ కోడ్లను ఏదైతే పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ల అనుకూలంగా చేస్తూ ఉంది.
ఈ 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఈ 4 కోడ్లలో నువ్వు మాట్లాడొద్దు, అడగొద్దు, సంఘం పెట్టుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, అదేవిధంగా సామాజిక భద్రత లేకుండా చేస్తూ ఉంది. ఇలాంటి ఈ కోడ్లను రద్దు చేయాలి. విద్య వైద్యాన్ని ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలకు ఎక్కడైతే హత్యలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం పాలనలో అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు కనీసం రక్షణ లేకుండా ఉంది. ఈ అత్యాచారాలు అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించాలనేది ఈ సందర్భంగా. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. మహిళా బిల్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యవ విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్ పుష్పలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యవ మాట్లాడుతూ మహిళా బిల్లు అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. సమాజంలో మహిళలపై ఇప్పటికే చిన్న చూపు వివక్ష కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా మహిళలను 2వ స్థాయి పౌరులుగా చూస్తూ అనేక రంగాల్లో వివక్ష చూపుతున్నాయని అన్నారు. సనాతన ధర్మం పేరుతో మహిళలను మూఢనమ్మకాలు చుట్టూ తిప్పుతూ అంధవిశ్వాసాలను పెంపొందిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలను కనడం మహిళలకు శాపంగా మారిందని, భ్రూణ హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో బయట మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ, మండల నాయకులు జి పద్మ, ఏ సునీత, ఎస్ లతిక తదితరులు పాల్గొన్నారు. గోడల మధ్యలో ఎన్ని రోజులు ఇట్లా మనం మగ్గి ఉందాము? మనకంటూ హక్కులు లేదా? మనకంటూ ఆశలు లేవా? మనకంటూ కోరికలు లేవా? మనము పిల్లలంగానే యంత్రాంగానే ఉందామా? మనం కూడా పనులు చేస్తూ ఇతరులకు పనులు నేర్పుతూ ఇలా వ్యవసాయాన్ని పూర్తిగా తీసుకొచ్చిందంటే మహిళనే. వ్యవసాయ రంగంలో పని చేయడానికి మగవాళ్ళు కాదు, ఫస్ట్ మన ఆడవాళ్ళమే చేసాం వ్యవసాయ రంగంలో పని. అది ఏ మేస్త్రి పని కానీ ఏ పని అయినా కానీ ముందు మనము ఆడవాళ్ళమే బయటకు అడుగు వేయడానికి. ఆ రోజులు అక్కలందరూ కూడా త్యాగం చేసి ఇలాంటి హక్కులు రావడానికి. మనకు ఎలాంటి హక్కులు లేవు, మనకు పని దినాలు లేవు, పని గంటలు లేవు, ఇంటికే పరిమితమైన, మనకు ఆదివారం సెలవులు కూడా లేవు, ఇప్పటికి కూడా లేవు మనకు. అదే ఆఫీసులలో ఉన్న పని చేసే వాళ్ళకి కావచ్చు, మన మగవాళ్ళకి కావచ్చు, ఇలా మా ఆఫీస్ బంద్ ఇంటికాడ ఉన్న మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బొద్దిరే నాగమణి స్వామి అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేస్తూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. భీమ్గల్ పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బొద్దిరే నాగమణి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ బొదిరే నాగమణి, వైస్ చైర్మన్ సంటిలత, మహిళా కౌన్సిలర్లు, శానిటేషన్ వర్కర్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డులో నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పనులను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న చెడిపోయిన పాత వస్తువులను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పరసు కుశలత, అనంతరావు, సందీప్, సంధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విఎన్ఆర్ స్కూల్లో మాతృ పితృ పాదపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు తిరునగురి శ్రీహరి సానుకూల పెంపకం గురించి తల్లిదండ్రులకు సూచనలు చేశారు. పిల్లలకు షరతులు లేని ప్రేమాభిమానాలు పంచాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. నగరంలోని వర్ణి రోడ్లో గల విఎన్ఆర్ స్కూల్లో నిర్వహించిన మాతృ పితృ పాదపూజ మహోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగిరి శ్రీహరి సానుకూల పెంపకం అంశంపై ప్రసంగించారు. పిల్లల్ని పెంచడం ఒక గొప్ప కళ అని ఆయన చెప్పారు. ప్రతి చిన్న విషయానికి పిల్లలను శిక్షించకుండా ప్రేమ ఆప్యాయతలతో వారి మనసులను మార్చాలని సూచించారు. ఇతర పిల్లలతో పోల్చడం వల్ల పిల్లల్లో ద్వేషాభావం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రముఖ మ్యూజిషియన్ వేదాంతం రంగనాథ్ చేసిన మ్యాజిక్ ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేసీఐ అలుమ్ని క్లబ్ రీజియన్ చైర్మన్ లావణ్య, ఇందూర్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు చింతల గంగదాస్, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, విఎన్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ యాదేశ్, వీణా, వీంజామర ప్రసన్న, నరహరి, కావ్య తదితరులు పాల్గొన్నారు. ఏడవాల్సి వచ్చింది. అక్కడ మేడం ఒక విషయం షేర్ చేసుకున్నారు. నాకు చాలా ఎమోషన్ అయ్యాను. ఆ మేడం ఒక మాట చెప్పారు, సార్ నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు సార్. అమ్మ నాన్న కూలి పని చేస్తే మా అమ్మ నాన్న నన్ను ఆ పనికి, నేను కొన్నిసార్లు పనికి వెళ్ళాను, పనికి వెళ్తే పనికి రావద్దు అని చెప్పేసి పక్కన పెట్టారు. చాలా సార్లు చాలా విషయాల లోపల కూడా మా అమ్మ నాన్న నన్ను దగ్గరగా రానిచ్చేది కాదు. అక్కడే ఉండి నేను పనికి వెళ్ళాను. కానీ మా అమ్మ నాన్న ఒకటే మాట చెప్పారు, డిగ్రీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నాన్న సత్య నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు ఎదగాలి అంటే నువ్వు కూలీ పని చేయొద్దు. నీ తర్వాత తరం ఎప్పుడైనా సరే ఆఫీసర్లు ఉండాలి, మన కూలీ పని ఇంతటితో ఆగిపోవాలి అని అమ్మా నాన్న చెప్పిన మాటను పట్టుకొని తన చదువు లోపల ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ముప్కల్ మండలం నల్లూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బరకం గంగాధర్, ఉప సర్పంచ్ బరకం లావణ్య శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విఘ్నేష్, వార్డు సభ్యులు లక్కవత్రి ప్రవీణ్ కుమార్, డి ఫణీందర్ గౌడ్, అడ్డిగా సోని, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సర్పంచ్ దాసరి అపర్ణ రాజు, మాజీ సర్పంచ్ తిరుమల శ్రీనివాస్తో పాటు వార్డు సభ్యులు తిరుమల, గంగామణి, సువర్ణ, పద్మలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ అడవుల ఆత్మారాం, గ్రామ వార్డు సభ్యులు ముత్యాల ప్రవీణ్, సృజన్ గౌడ్, నవీన్, సీనియర్ నాయకుడు మాదాస్తు శ్రీనివాస్, దాసరి రాజు, వెంకటేష్, షాహిద్ మహిళా ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. కండక్టర్ నుండి కలెక్టర్ వరకు మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళ కావడం మన దేశానికి గర్వకారణమని అన్నారు. మున్ముందు మహిళలు శాస్త్ర సాంకేతిక, విద్య, రాజకీయ రంగాల్లో మరింతగా రాణించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 10వ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్ ముందు బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్ కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే ఆర్మూర్ మండల కేంద్రంలోని వంతని బ్లాక్లో ఉన్న సిపిఐఎంఎల్ ప్రజాపంతా కార్యాలయంలోనూ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో పుట్టి ఖమ్మం జిల్లా పోరాటాల్లో విప్లవ శక్తిగా ఎదిగిన నాయకుడు కామ్రేడ్ రవణ అని అన్నారు. జీవితాంతం విప్లవ ఉద్యమానికి అంకితమై సిద్ధాంతపరమైన ఆచరణాత్మక పోరాటాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని గుర్తు చేశారు. ఈ నెల 10న హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న వర్ధంతి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి గంగాధర్, ఎన్ అన్వర్, జి పద్మ, ఆర్ హేమలత, ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ లోకల్ ఫోర్స్ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డల్లా సురేష్ మహాజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎడపల్లి గ్రామ పంచాయతీ మహిళా వార్డు సభ్యులు పురం నాగశ్రీ, కందునూరి కృష్ణవేణి, మిరియాల నాగరాణి, అమీనా బి సయ్యద్లను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు పంచుకుని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ మహిళా కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు నరేందర్, వార్డు సభ్యులు ముస్తాక్, సాయి చిరు, వివేకానంద నూతన విగ్రహ కమిటీ అధ్యక్షుడు శంకర్ చారి, కాశిగొల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలం తాడ్కులు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు చికిత్సలు చేయించుకున్నారు. ఉచితంగా మందులను, టాబ్లెట్లను సైతం డాక్టర్ శ్వేత వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయుష్ ఆసుపత్రి వైద్యురాలు శ్వేత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు తన వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అందే రమేష్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ శిబిరం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందజేశారు.
నగరంలోని దుబ్బా బీసీ డిగ్రీ ఉమెన్స్ హాస్టల్లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బి సుజాత మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్యం మత్తులో డ్రగ్స్, గంజాయి మద్యానికి బానిసై వయసుతో సంబంధం లేకుండా మహిళలపై, ఆడపిల్లలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టి సమాజంలో సగభాగమని గుర్తించి సమాన విలువలు పంచితే అదే తమకు ఇచ్చే గౌరవమని అన్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలంచకుండా బలైపోయిన మహిళలకు, చిన్నారులకు న్యాయం చేస్తే అదే నిజమైన గౌరవంగా భావిస్తామని ఆమె తెలిపారు. అందుకే ఐద్వా సమానత్వం, ప్రజాస్వామ్యం, స్త్రీ విముక్తికై నిరంతరం పోరాటాలు చేస్తూ మహిళల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు రజియా, నగర నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాందేవాడలో గల ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా యునైటెడ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐయుఎంఎస్ జిల్లా కన్వీనర్ కటారి లావణ్య మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆమె విమర్శించారు. మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాలను కోరారు. మహిళా సాధికారతకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాలు, బిల్లులను సమర్థంగా అమలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు నేల నుండి నింగి వరకు అన్ని రంగాలలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారన్నారు. విద్య, రాజకీయాలు, విజ్ఞానం, క్రీడలు, పరిశ్రమలు, పరిపాలనతో పాటు వ్యవసాయ రంగంలో కూడా మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందూర్ గఢ్ శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రతత్వం పెంపొందేందుకు దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగదాంబ తల్లి మరియు సేవాలాల్ మహారాజ్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ జోషి మధుసూదన్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించబడుతున్నాయి. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఆదివారం తడి, పొడి చెత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని వీధులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్, హోటళ్ల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా వార్డు సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి మహిళా సాధికారతకు గుర్తుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర సుమలత దేవేందర్ గౌడ్, ఉప సర్పంచ్ గోవింద హరికృష్ణ, వార్డు సభ్యులు దైడి సురేష్, భార్గవి, రవి, సాయి కుమార్, శ్యామల, సంధ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోట శివక్రాంతి, తోట హరీష్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ సాంబేటి సుమన్, సిపిఐఎంఎల్ భీమ్గల్ సబ్ డివిజన్ నాయకుడు వి బాలయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సఫాయి మహిళా కార్మికులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారని అన్నారు. కింది స్థాయి మహిళా కార్మికుల సేవలను గుర్తించి సత్కరించడం వల్ల వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికే ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వడ్ల మురళి, రఘు, సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ శశిధర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అతిథిగా హాజరై గృహప్రవేశంలో పాల్గొన్నారు. నూతన గృహప్రవేశం చేసిన శశిధర్ కుటుంబీకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కమర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట రవి, నాగ్పూర్ సర్పంచ్ అశోక్, ఉప్లూర్ సర్పంచ్ శైలేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మ రాజేంద్ర ప్రసాద్, బుచ్చి మల్లయ్య, సుంకేట శ్రీను, కౌడ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
కమర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్తని గ్రామస్తులకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. గ్రామంలో తడి పొడి చెత్తలను వేర్వేరు చేసి ఇవ్వాలని అధికారులు ప్రజలకు వివరించారు. చెత్తను సరైన విధంగా వేరు చేస్తే గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, ఎంపీఓ, సర్పంచ్ మహబూబ్, ఉప సర్పంచ్ ఈషాలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నామని నిరూపిస్తున్నారని నగర మేయర్ ఉమారాణి వెల్లడి. లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిద్దామని వామపక్ష నేతల పిలుపు. పద్నాలుగు నుండి 15 సంవత్సరాల బాలికలకు హెచ్విపి వ్యాక్సిన్ తప్పకుండా. అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.